భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో ముచ్చటగా ఈ మూడో వన్డే సిరీస్ డిసైడర్ గా మారింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించగా, కార్డిఫ్ లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో పుంజుకుని సిరీస్ ను సమం చేసింది. ఇప్పుడు సిరీస్ విజేతను నిర్ణయించే ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో గిల్ సేన అద్భుత ప్రదర్శన చేసి గోల్ కొట్టగలదా, సిరీస్ ను కైవసం చేసుకుంటుందా లేదా అనే చర్చ అభిమానుల్లో బలంగా సాగుతోంది. ఈ నిర్ణయాత్మక మూడో వన్డేకి లండన్లోని ప్రసిద్ధ లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇస్తోంది. జూలై 19 ఆదివారం రోజున ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ఈ ఆసక్తికర సమరం ప్రారంభం కానుంది. సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో దీనిపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో లార్డ్స్ పిచ్ రిపోర్ట్ ను పరిశీలిస్తే మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు ఇక్కడ మంచి అనుకూలత ఉంటుంది. లార్డ్స్ మైదానంలో ఉన్న సహజ సిద్ధమైన పిచ్ కండిషన్స్, అలాగే ఉదయం పూట ఉండే తేమ కారణంగా సీమర్లు అదనపు ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లతో బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే బ్యాటర్లు ఈ తొలి దశను జాగ్రత్తగా దాటితే ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్ కి అద్భుతంగా సహకరిస్తుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు భారీ పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఆట మధ్య ఓవర్లలో అలానే రెండో ఇన్నింగ్స్ కు చేరుకునేసరికి స్పిన్నర్లకు కాస్త గ్రిప్ టర్న్ లభించే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని పిచ్ లోని సీమ్ అనుకూలతను సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. ఈ లార్డ్స్ మైదానంలో 2 జట్లు 7 సార్లు తలపడగా 4 సార్లు ఇంగ్లాండ్, 3 సార్లు ఇండియా గెలిచాయి. కాబట్టి ఇద్దరికీ ఈ పిచ్ పై మంచి రికార్డుందని చెప్పొచ్చు. ఈ కీలక పోరు కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో అతని స్థానాన్ని భర్తీ చేయడానికి కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ పోటీ పడుతున్నారు. లార్డ్స్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయాలంటే అక్షర్ పటేల్ కు తోడుగా మరొక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒకవేళ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు మరీ ఎక్కువగా అనుకూలిస్తే మాత్రం హర్షదీప్, ప్రిన్స్ యాదవ్లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. అలాగే గత మ్యాచ్ లో ప్రభావం చూపలేకపోయిన ఇషాన్ కిషన్ స్థానంలో అనారోగ్యం నుండి కోలుకున్న కేఎల్ రాహుల్ తిరిగి మెయిన్ వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు ఇదే చివరి వన్డే అంటూ వస్తున్న పుకార్లను బ్యాటింగ్ కోచ్ కొట్టి పారేసినప్పటికీ రోహిత్ పై తీవ్రమైన ఒత్తిడైతే ఉంది. దక్షిణాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ నేపథ్యంలో ఇలాంటి విదేశీ పిచ్చులపై రోహిత్ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి విమర్శకులకు తన బ్యాట్ తోని సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు హిట్ మ్యాన్ పైనే ఉంటాయి అనే విషయంలో సందేహం లేదు. మరి ఈ పరిస్థితుల్లో రోహిత్ లార్డ్స్ మైదానంలో లార్డ్ ఆఫ్ ది మ్యాచ్ గా మారతాడో లేదో చూడాలి. ఇక ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో ఇండియా గెలుపు 3 బ్యాటర్ల చేతుల్లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత బౌలర్లు తమ బాధ్యతను బాగానే నెరవేరుస్తున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం మాత్రం పూర్తి స్థాయిలో ఆడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండియా గెలుపును 3 డిసైడ్ చేయనున్నారు. వీరిలో మొదటి ఆటగాడు సూపర్ టచ్ లో ఉన్న శుభ్మన్ గిల్. ఇతడు కనీసం 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. అలాగే రెండో మ్యాచ్ లో అద్భుతమైన ఫామ్ లో కనిపించిన విరాట్ కోహ్లీ తనలో ఫైర్ ఇంకా తగ్గలేదని, తాను ఇప్పటికీ టాప్ క్లాస్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ఇక ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్, ఇప్పుడు వన్డే సిరీస్, ఇలా సిరీస్ తో సంబంధం లేకుండా ఆసాంతం ఎంతో నిలకడగా ఆడుతున్న ఏకైక ఆటగాడు శ్రేయస్ అయ్యర్. అతడు ఓపికతో ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండి స్కోరు బోర్డును ముందుకు నడిపించాలి. ఈ ముగ్గురిలో కనీసం 2 భారీ ఇన్నింగ్స్ ఆడితేనే టీమిండియా పూర్తి 50 ఓవర్లు బ్యాటింగ్ చేయగలదు. అలాగే భారీ స్కోరు కూడా సాధించగలదు. కాబట్టి ఈ కీలకమైన మ్యాచ్ లో భారత్ గెలవాలి అన్నా, సిరీస్ సొంతం చేసుకోవాలి అన్నా ఈ 3 బ్యాటర్ల ప్రదర్శనే అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఇండియా తరపున సూపర్ స్టార్లు కాబోయేది ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.